సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మహాధర్నాకు ఇచ్చేసినటువంటి అందరి ఉద్యోగులకు ఒకసారి రెండు చేతులు ఎత్తి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. వేదిక మీద ఉన్నటువంటి నాగరెడ్డి హర్షారావు గారికి, వేదిక మీద అధ్యక్షుల గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్ష ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా మంది చాలా విషయాలు మాట్లాడినారు. మనం మాట్లాడుకోవాల్సిన రెండే విషయాలు. గత సంవత్సరంలో 24 రోజులు ధర్నా చేసి అన్నీ కోల్పోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బతుకులు బాగుతాయని అనుకున్న తరుణంలో మళ్ళీ ధర్నా చేస్తామని చెప్పి కళ్ళు కూడా అనుకోలే. కానీ మన దురదృష్టవశాత్తు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా వనపర్తి వాసి, నేను కూడా వనపర్తి వాసినే కాబట్టి రేవంత్ అన్న మాట ఇచ్చిందంటే మాట తప్పడని చెప్పి మేము వనపర్తి వాసులు నమ్ముతాము. ఎందుకంటే ఆయన ఒక ఆర్టిస్ట్, మా వనపర్తి గోడల మీద చాలా రాతలు రాసి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి అన్న మాట ఇచ్చిందంటే వనపర్తిలో మాట తప్పడు. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మేము ధర్నాకు వచ్చినాం కాబట్టి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మా మాట ఇచ్చినట్టు కంపల్సరీ ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ కాదు, ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేశారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.